ఈ రోజు అయితే మీ అందరికి ఒక మంచి వండర్ఫుల్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనిపించే ఒక వీడియో అయితే చూపిస్తాను. ఎవరు మిస్ కాకుండా అయితే ఫుల్ గా వీడియో చూడండి. మన పూర్వకాలం పెద్దవాళ్ళు ఇలా ఎత్తరుగులు ఉన్న ఇల్లులో ఉండేవాళ్ళు. అలాగే ఎత్తు గుమ్మాలు ఇలాంటివన్నీ మనం చూస్తే చాలా బాగుంటుంది కదా. అలాంటి ఎత్తరుగుల మీద కూర్చుని సాయంత్రం పూట పెద్దవాళ్ళు అందరూ కూడా కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడేంటి అలాంటి ఏమీ లేవు. ఓన్లీ ఫోన్ 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 ఫోన్. ఆడవాళ్ళైతే సీరియల్స్ ఇంతేనండి. ఈ రెండిట్లో నేను కూడా ఉన్నానులేండి. టెక్నాలజీ పెరుగుతుందని ఆనందించాలో, మనుషుల మధ్య దూరాన్ని పెంచుతుందని బాధపడాలో నాకైతే అర్థం కావట్లేదు. అప్పట్లో తలుపులకి ఇలా గొళ్ళాలు ఉండేవి. కింద ఒక రింగ్ ఉంటుంది, అక్కడైతే లాక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కాలింగ్ బెల్స్ ఉన్నాయి కదా, అలాగే అది అప్పుడు కాలింగ్ బెల్ అనమాట. డోర్కి పెట్టి ఇలా కొడితే అదైతే సౌండ్ వస్తుంది, అదే కాలింగ్ బెల్. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చినా కూడా దాన్నే కొడతారు. ఇది మీలో ఎంతమందికి తెలుసు? ఇదైతే కరెంట్ మెయిన్ కబోర్డ్స్ అనమాట. లోపల మెయిన్స్ అయితే ఉంటాయి. దాన్ని అయితే నేను ఓపెన్ చేసి చూపించలేదు మీకు. అట్లాగా ఓపెన్ మీటర్స్ కావు, అందుకే ఈజీగా చూపించలేకపోయాను. ఇవైతే కిటికీ తలుపులు చూసారు కదా ఎలా ఉన్నాయో. ఇప్పుడున్న మన తలుపులకి అయితే గెళ్ళు వస్తున్నాయి కిటికీ తలుపులకి. అప్పట్లో అయితే ఇలానే ఉండేది. దీన్ని చిడతా అంటారు. దీన్ని అడ్డంగా పెడితే డోర్స్ క్లోజ్ అవుతాయి, నిలువుగా పెడితే ఓపెన్ అవుతుంది. ప్రతి డోర్కి కూడా కిటికీ తలుపులు అన్నింటికి కూడా ఇలాంటి చిడతలే వచ్చాయి అనమాట. తర్వాత ఇలా లోపలికి వస్తే ఇక్కడైతే లక్ష్మీదేవి బొమ్మ ఉంది కదా, ఇదైతే మాక్సిమం 20 years బ్యాక్ ఇది. ఇప్పుడు ఫ్రేమ్ కాబట్టి చూడండి, లోపల డబ్బులు పెట్టి అలా అయితే ఫ్రేమ్ కట్టారు. ఇప్పుడైతే అలా ఎవరు కట్టించుకోవట్లేదు. ఈ మంచం చూసారు కదా, ఈ మంచం కూడా మా మావయ్య గారు చిన్నప్పుడుదే అనమాట. ఈ టీవీని చూసారు కదా, దీన్ని 2000 సంవత్సరంలో కొన్నారంట. ఇప్పుడు మన టీవీలాగా ఒకటి పీకితే పగిలిపోద్ది అనుకుంటున్నారు, అస్సలు కాదు. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఇది. ఇప్పుడు మనకి కబోర్డ్స్ వచ్చేసి చెక్కలతో మూసేసుకుని ఇనప బీరువాలు పెట్టేసుకుని మనం అయితే బట్టలు ఉంచుకుంటాం. అప్పుడైతే ఇలా చక్కగా చెక్క బీరువా ఉండేది. ఇలా గ్లాసులతోటి ఏ బట్టలు ఎక్కడ ఉన్నాయో చక్కగా కనిపించేవి. ఆ చెక్క బీరువా పైన అయితే ఇలా స్టిక్కర్స్ అంటించారు. ఈ స్టిక్కర్స్ అయితే చిన్నప్పుడు మా షాప్ లో మా డాడీ వాళ్ళు అమ్మేవారు అనమాట. ప్లెయిన్ ఫ్యాడ్లు తీసుకుని వాటి మీద అంటించుకునే వాళ్ళం కదా, చెక్క ఫ్యాడ్లు. ఇప్పుడు అలా ఏం లేదు. ఎవరికి కావాల్సిన ఫొటోస్, ఎవరికి నచ్చిన ఫేవరెట్ ఫొటోస్ అవి వచ్చేస్తున్నాయి. ఇదని చూడండి, జై చిరంజీవ. ఇదైతే మేజర్ చంద్రకాంత్ ఫోటో. ఎప్పటిదో ఏమో నాకు కూడా తెలీదు. పైన అయితే ఇత్తడి బిందులు, ఇంకా ఏమైనా గిన్నెలు అట్లాంటివి ఎక్స్ట్రా ఉంటే మా అత్తయ్య అయితే వాటిని సంచారం మీద పెట్టేస్తారు. మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా, కార్తీక మాసం నోములు జరిగినా మా అత్తయ్య అయితే ఇత్తడి గిన్నెలు తీసి అందులో అయితే అన్నం, ప్రసాదం ఇలాంటివన్నీ చేసేవారు. మీలో ఎవరైనా ఇత్తడి గిన్నెలో అన్నం లేదా ఏమైనా తింటే నాకైతే కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. స్పేస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇలా గోడకైతే అల్మార్లు వచ్చేసి ఇంత చిన్నగా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ ఉన్న కిటికీకి వెనకాల గొల్ల ఉందనుకుంటున్నారా? కాదండి, ఇలా చెక్కతో ఎడైతే ఉంటుంది అనమాట. ఇది వరకు మనకి పెద్ద డోర్స్ కూడా ఇలానే వచ్చాయి. ఇప్పుడు ఓన్లీ ఇక్కడ కిటికీకి ఉంది. ఇలాంటివి చూడడానికి కూడా చాలా బాగుంటుంది కదా. ఇంకా కిటికీ ఊసలు వచ్చి ఇప్పుడు మనకైతే స్క్వేర్ షేప్లో అట్లా మనం ఎలా కావాలో అలా మోడల్స్ చేయించుకుంటాము. అప్పుడైతే ఓన్లీ ఇలా రాడ్సే ఉండేవి. ఎంత స్ట్రాంగ్గా ఉంటాయంటే అసలు అంత స్ట్రాంగ్గా ఉన్నాయి అవి. ఈ సేవండి డబ్బాలో మా అత్తయ్య చక్కెర, వడియాలు ఇలాంటివన్నీ స్టోర్ చేసి పెడతారు. పక్కనే ఒక చిన్న దేవుడి మందిరం ఉంది చూసారు కదా. అయితే ప్లాస్టిక్ లేదా బస్తాలతో అలా అయితే బియ్యం స్టోర్ చేసుకుంటున్నాం కదా. అప్పట్లో అయితే ఇలా సేవండి బియ్యం డబ్బాలు ఉండేవి. కొలతలకి అయితే ఇలాంటి తవ్వలు ఉండేవి. మ్యాక్స్ చాలా తక్కువ ఎవరి దగ్గర అయితే కానీ మనం చూడలేము. ఇంకా ఏమున్నాయని మా అత్తయ్యని సతాయిస్తుంది. ఇదిగో ఈ డబ్బా ఉంది, పైన ఇంకొక డబ్బా ఉంది, ఆ రెండు కూడా చాలా ఓల్డ్వే చూపించుకో అని చెప్పింది. డబ్బా అయితే మా బావ వాళ్ళ నానమ్మదంట. అప్పటి నుంచి ఇప్పటిదాకా మా అత్తయ్య అయితే డబ్బాని అంత జాగ్రత్తగా ఉంచిందో చూడండి. ఇది వచ్చేసి స్టెబిలైజర్. ఇది వరకు ఫ్రిడ్జ్లకి అలాగే టీవీలకి వాడేవారు. ఇప్పుడైతే దేనికి వాడట్లేదు. చిన్న షిప్ మీద హ్యాపీ మూవీ స్టిక్కర్ ఉంది చూసారు కదా, చాలా బాగుంటాయి ఇలాంటివి చూస్తే. ఈ షీల్ని అయితే మా మావయ్య వాళ్ళ 10th క్లాస్మేట్స్ అందరూ గెట్ టుగెదర్ పెట్టుకున్నాక వాళ్ళకి గుర్తు కింద ఉంటుందని అయితే ఈ షీల్స్ ఇచ్చారు. అలా ఇయర్స్ తర్వాత అందరూ అయితే కలుసుకున్నారు. ఈ పైన ఫోటోలో ఉన్నది పెద్దనాన్న, అత్తయ్య అండ్ మా డాడీ. ఆ ఓల్డ్ ఫోటోని తీసుకెళ్ళి అయితే మా డాడీ న్యూ ఫోటో కింద ప్రింట్ వేయించుకొచ్చారు. ఇక్కడైతే పైన అయితే వెంకటేశ్వర స్వామి ఇంకా ఆంజనేయ స్వామిది పెద్ద ఫ్రేమ్ ఉంది చూసారు కదా. ఇది కిచెన్ డోర్ అనమాట. కిచెన్ డోర్ కూడా ఇలా గొల్లెమే ఉంటుంది. ప్రతి దానికి కూడా గొల్లెమే ఉంటుంది తప్ప గెడ అయితే ఎక్కడ ఉండదు. ఇక్కడ మీకు రింగ్ చూపిస్తాను చూడండి, గడపకి పైన ఉన్న రింగ్. ఇంకా ఇప్పుడు మనం పచ్చళ్ళు తినాలంటే ఆర్డర్స్ చేయడం, అలాగే ప్యాకెట్స్ బాటిల్స్ తెచ్చుకుని తినేస్తాం కదా. ఇదివరకైతే అలా కాదు. ఈ వెనకాల ఉన్నదైతే పచ్చడి జాడి, అందులో అయితే స్టోర్ చేసుకుని పచ్చళ్ళు అయితే పెట్టుకునేవారు ఇది వరకు. ఇప్పుడు అంటే మనకి ఏముంది, ఆర్డర్ చేస్తే పచ్చళ్ళు వచ్చేస్తున్నాయి, ఫ్రిడ్జ్లో వాటర్ పెడితే ఫ్రిడ్జ్ కూల్ వాటర్ వచ్చేస్తున్నాయి. అప్పట్లో ఈ కుండ ఎదురున్నదైతే కుండ అనమాట. కుండలో చల్లటి నీళ్ళు అయితే తాగేవారు. ఎక్ సైడ్ వరండా అంతా ఇలా మెస్తో అయితే ఇలా ఉంటుంది. ఇంకా లాండ్రీ బాస్కెట్స్, ఇప్పుడు మనకి ప్లాస్టిక్ లాండ్రీ బాస్కెట్స్ ఇంకా చాలా చాలా అప్డేటెడ్ వెర్షన్స్ వచ్చినాయి. అప్పుడైతే ఇది చెక్కది అనమాట లాండ్రీ బాస్కెట్. ఇంకా ప్రజెంట్ మా అత్తయ్య వాడుతున్న జాడీలు కూడా మీకు చూపిస్తాను. ఇందులో అయితే ప్రజెంట్ మా అత్తయ్య స్టోరేజ్ చేస్తున్నారు పచ్చళ్ళని. ఆవకాయ, మెంతికాయ, మాగాయ ఇట్లా చాలా పచ్చళ్ళు పెడతారు. ప్రజెంట్ ఇళ్లలో ఇంత ఎత్తుగడప లేకపోవడం వల్ల మా పిల్లలు అండ్ అక్క వాళ్ళ పిల్లలు అయితే వెళ్తే మాత్రం తప్పకుండా తప్ప తన్నుకుని పడతానే ఉంటారు. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్